శ్రేయోభిలాషులకు మిత్రులకు నేను తెలియచెప్పవలసింది ఏమనుకుంటున్నానంటే, శ్రేయోభిలాషులకు మిత్రులకు నేను చెప్పేది ఏమిటంటే, బంగారం బిస్కెట్ను అందరూ అత్యుత్సాహంగా కొని ఇళ్లలో సంవత్సరాల కాలం, నెలల కాలం దాచిపెట్టుకుంటూ ఉంటారు. అలా దాచిపెట్టుకుంటూ ఉండేటప్పుడు మీరు ముఖ్యంగా 39.9 బిస్కెట్ ఉంటుంది, 29.5.0 బిస్కెట్ ఉంటుంది, 39.0 బిస్కెట్ ఉంటుంది. వీటిలో 39.9 బిస్కెట్ మన్నిక కలిగినవి. ఇవి ఎక్కువగా అందరి దగ్గర దొరకకపోవచ్చు. తరువాత 39.0 బిస్కెట్ ఉంటుంది. ఇది 39.9 క్వాలిటీ కంటే తక్కువే, కాకపోతే ఒక పాయింట్ తేడానే కదా. ఇది కాకుండా 29.5.0 అనే బిస్కెట్ కూడా ఉంటుంది. ఇది ఎక్కువగా బ్యాంకులు గ్రాములు, 5 గ్రాములవి ఇలా రిలీజ్ చేస్తూ ఉంటారు. వీటిల్ని మనం బిస్కెట్ కొనేటప్పుడు అన్నీ అవే కదా అని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. దాని రేటు తేడా ఉంటుంది. ఆ రేటు తెలుసుకొని ఆ రేటుని అదనంగా ఇచ్చి మరీ మీరు కొనుక్కోండి తప్పనిచ్చి. ఏదో ఇచ్చారు కదా నేను తీసుకెళ్ళాను అని బేరమాడి గీజాడి వాళ్ళు ఇచ్చింది తీసుకునే పనిలోకి రామాకండి. వాళ్ళు అడిగింది ఇవ్వండి, అప్పుడు మార్కెట్ ప్రకారం వాళ్ళు ఇస్తారు. 39.9 ఉన్నదానికి ఇంపార్టెంట్ ఇచ్చి తీసుకోండి. లేని పక్షంలో ఈ 29.5.0కు 39.0కు మళ్ళీ రేటు వేరియేషన్ ఉంటుంది. ఒక్కోసారి డిమాండ్ని బట్టి రేటు ఉంటుంది. మీరు ఒక్కొక్కసారి బిస్కెట్ కొని ఇంట్లో దాచిపెట్టుకునేటప్పుడు ఒక కొత్త విషయం ఉంటుంది. మీరు అప్పుడు కొన్న బిస్కెట్ని కత్తిరించి వస్తువు చేయించుకుంటే అప్పుడు రెస్పాన్సిబిలిటీ అప్పుడు మీకు తెలుస్తుంది. ఒక్కొక్కసారి ఎవరో తక్కువకి ఇచ్చారు, మనకేదో అత్యుత్సాహం అని చెప్పేసి మనం కొన్ని రకాల బిస్కెట్లను కొంటాం. తీరా చూస్తే అవి ఇలా ఉంటాయి, పైన బంగారంగాను లోన తగరంగాను ఉంటాయి. అందువల్ల మీరు ప్రతి వాళ్ళు కూడా ఇచ్చిన డబ్బులు కష్టపడ్డ డబ్బులు కాబట్టి చూసుకొని, నేను మొక్క దాచిపెట్టుకుంటాననే మాట పక్కన పెట్టి కొన్న మొక్కను 2గా కత్తిరించుకొని లేదా క్రాస్గా కత్తిరించుకొని చూసుకొని తీసుకోండి. 2 ముక్కలు కత్తిరించినా ఇంట్లో నష్టపోయేది ఏముండదు, బీరువాలో అలానే ఉంటుంది. మీరు ఇప్పుడు కొన్న మొక్కని ఎప్పుడో చూసుకున్న తర్వాత కత్తిరిస్తే ఇలా ఉంటే ఎవరు అమ్మారు, ఎవరు ఇచ్చారు అనే సమాధానం కూడా మీకు ఉండదు. దీన్ని బట్టి మీరు ఆలోచించుకొని బంగారం కొనేటప్పుడు మోసపోకుండా జాగ్రత్తగా కొనండి. ఇది నా విన్నపం. ఇందులో నేనేమన్నా తప్పొప్పులు చెప్పుంటే నన్ను మన్నించగలరు.